వెల్కమ్ టు మై ఛానల్. రైతు బంధుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. రైతు బంధు కంటే సన్నవడ్లకు ఇస్తున్న క్వింటాకు 500 రూపాయల బోనస్ బాగుందని రైతులు అంటున్నారని ఆయన చెప్పారు. ఒక్కో రైతుకు దాదాపు 15,000 వరకు బోనస్ వస్తోందని, ఈ రెండిట్లో రైతుకు ఏది మేలు అనిపిస్తే అదే అమలు చేస్తామని అన్నారు. సీఎం రేవంత్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకి 500 చొప్పున బోనస్ ను చెల్లిస్తోందని, ఎకరాకు 20 నుంచి 24 క్వింటాల ధాన్యం దిగుబడి వస్తోందని, బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు 10,000 నుంచి 12,000 వరకు అదనపు ఆదాయం అందుతోందని అన్నారు. ఈ వార్తను ఎక్స్ లో షేర్ చేశారు. రైతన్నలకు ఎకరాకు 12,000 బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని పండగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తినిస్తోందని ఆయన రాసుకొచ్చారు. అయితే కొంతమంది ఈ వార్తను పట్టుకొని రైతులకు ఇంకా రైతు భరోసా ఇవ్వడేమో అనే ప్రచారం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, సన్నరకం వరికి ప్రభుత్వం కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తుండటంతో రైతు భరోసాను తొలగిస్తారని చాలా మంది భావిస్తున్నారని, దానిపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని, సంక్రాంతికి